హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీక్లో అయితే తిరుపతికి అయితే వెళ్ళడం జరిగింది. అందరికీ ముందుగా నమో వెంకటేశాయ. ఇక్కడైతే తిరుపతికి పైకి అయితే వెళ్తున్నాం అన్నమాట. పైకి వెళ్ళేటప్పుడు అయితే తీసిన వీడియో ఇదైతే. మేమైతే ఎలా దర్శనం చేసుకున్నాము ఏంటనేది అయితే ముందుగా చెప్తున్నాను అన్నమాట. మేమైతే టికెట్ అయితే బుక్ చేసుకోలేదు. టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే 3 months ముందే బుక్ చేసుకోవాలన్నమాట. మేమైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. అదే సర్వదర్శనం అంటారు కదా, అది ఎలా చేసుకున్నామంటే భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఫ్రీ టోకెన్లు అయితే ఇస్తారనమాట. అవైతే క్యూ లైన్లో నిలబడి తీసుకోవాలి. దానికి కూడా చాలా సమయం అయితే అవుతుంది అన్నమాట. కొంచెం ఓపికగా వెయిట్ చేసి తీసుకుంటే అక్కడైతే ఒక పెద్ద హాల్ అయితే ఉంటుందన్నమాట. మనకైతే మనం తీసుకెళ్ళిన లగేజెస్, ఇంపార్టెంట్ బ్యాగ్స్, ఫోన్స్ అన్నీ పెట్టుకోవడానికైతే లాకర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట మనకైతే. ఇంకా అమ్మాయిలకి అబ్బాయిలకు కూడా సపరేట్ వాష్రూమ్స్ అవైతే చాలా బాగుంటాయి. ఇంకా ఆయన దర్శనం కోసం అయితే ఇంకా ఎంత ఓపిక అయినా ఉండి ఆయన దర్శనం కోసం అయితే ఇంకా మనమైతే చాలానే వెయిట్ చేయడానికి కూడా మనకు కూడా అంత ఓపిక అయితే ఇస్తారనమాట స్వామివారు. ఇంకా అలా ఎంతసేపు అయినా వెయిట్ చేసి ఫ్రీ టోకెన్లు అయితే తీసుకున్నాం అన్నమాట మేమైతే. తర్వాత అయితే ఇంకా క్యూ లైన్లో అయితే వెళ్ళి మాకైతే దర్శనం అయితే మొత్తానికి 18 hours అయితే పట్టిందనమాట. ఇంకా పిల్లలకైతే స్కూల్ ఎండింగ్ కదా, ఇప్పుడు స్కూల్ అయితే హాలిడేస్ ఎండింగ్ అవుతున్నాయి కదా, ఇంకా స్కూల్స్ ఓపెనింగ్ టైం కాబట్టి ఇంకా చాలా సమయం అయితే పట్టిందనమాట. ఇంకా ఆయన పిలుపు లేనిదైతే ఎవరమైతే తిరుమల కొండకైతే పోలేమన్నమాట. ఇంకా మనకి ఆయన పిలుపు అనుగ్రహం ఎప్పుడు అనుకుంటే అప్పుడే పోగలము. మనం అనుకున్నప్పుడైతే పోలేమన్నమాట. అలా అయితే మాకైతే ఇప్పుడైతే ఇంకా పిలుపు వచ్చిందని అనుకొని మేమైతే తిరుమలకైతే వెళ్ళడం జరిగిందనమాట. ఇంకా కిందకి వస్తున్నప్పుడు కూడా ఫారెస్ట్ అయితే వీడియో తీశాను. ఇంకా చాలా అందంగా శేషాచలం కొండలు, ఇంకా అక్కడ ఉన్న జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, ఇంకా వర్షం పడడం వల్ల ఇంకా గ్రీన్గా చాలా అందంగా శేషాచలం కొండలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఆయన అనుగ్రహం లేనిదైతే మనకైతే ఏది దొరకదనమాట. ఇంకా అట్లా అని ఇంకా మేము అయితే బయలుదేరడం జరిగిందనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అంతా ఆయన అనుగ్రహమే. అలా ఇంకా మాకైతే చాలా బాగానే జరిగింది. తర్వాత రోజు అయితే 24 hours అయితే తర్వాత రండి భక్తులందరని అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. ఎందుకంటే భక్తుల రద్దీ అంత ఎక్కువగా ఉంది. హాలిడేస్ వలన, ఇంకా హాలిడేస్ అయిపోవడం వలన, స్కూల్స్ ఓపెన్ చేయడం వలన ఏందో జనాలు అయితే చాలానే వస్తున్నారనమాట. ఇంకా అంతేలేండి, ఆయన అనుగ్రహం ఎప్పుడు ఉంటే అప్పుడే వెళ్ళగలం కదా, మనం అనుకున్నప్పుడైతే వెళ్ళలేము. అదైతే నిజం అన్నమాట. అలా అయితే మేము కూడా వెళ్ళి దర్శించుకున్నాము. ఇంకా ఈ జీవితానికైతే ఇంకా ఎన్నిసార్లు తిరుమలకి వెళ్ళినా శ్రీవారిని దర్శించుకున్నా తక్కువే. ఎప్పుడు వెళ్ళినా కొత్తగానే ఉంటుంది. ఇంకా అది అందరికీ తెలిసిందే. కానీ వెళ్ళిన 2 days 3 days కానివ్వండి, 4 days కానివ్వండి, మనసు అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇంకా చాలా మంచిగా అయితే ఉంటుంది అన్నమాట. భక్తులైతే చాలా ఓపికతో కంపార్ట్మెంట్లలో కూడా ఆయన దర్శనం చేయించుకోవాలి అని ఆయన అనుకుంటే మాత్రం ఇంకా ఎంత ఓపికైనా ఇస్తాడనమాట. జనాలు కూడా అంత ఓపికగా ఉండి
ఆయన దర్శనం అయితే చేసుకుంటారనమాట. అసలు చూస్తేనే అర్థమైపోతుంది ఇంకా ఎంత ఓపిక ఉంది జనాలకి, ఆయన అనుగ్రహం ఎంత ఉంది, ఆయన కరుణ మన మీద ఎంత ఉందనేది. చాలామందికి అయితే అసలు కొన్ని అయితే తెలియని కూడా తెలియవు అనమాట. ఎటు నుంచి పోవాలి, ఏ బస్ ఎక్కాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎటు నుంచి పోవాలి అని కూడా తెలియదు. కాకపోతే ఆయన అనుగ్రహం వల్ల అయితే తిరుమలకు వచ్చి ఆయన దర్శనం చేసుకొని సంతోషంగా అయితే వెళ్తారనమాట. ఇదైతే నిజం. ఇంకా అప్పుడే అర్థమవుతుంది కదా ఆయన అయితే కలియుగ వెంకటేశ్వర స్వామి ఇంకా భక్తి మనకి ఎంత ఉందనేది మనము అక్కడే అర్థం చేసుకోవాలన్నమాట. అన్నీ తెలిసిన వాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళు అట్లా ఉంటే వెళ్తారు వస్తారు, కానీ చాలామందికి అయితే అసలు ఏ బస్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఏ రూమ్ తీసుకోవాలి, ఏం చేయాలని కూడా తెలియదు. అలాంటి వాళ్ళు కూడా వస్తారు, మంచిగా దర్శనం చేసుకొని కూడా మళ్ళీ బయలుదేరుతారనమాట. వాళ్ళ ఊరికైతే సేఫ్గా చేరుకుంటారు. ఇంకా మనము అదొక నమ్మకం అయితే, నాకైతే అలాంటి వాళ్ళని చూస్తే చాలా నమ్మకం అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇది చాలు కదా, ఇంకా మనకి ఎంత ఆయన అనుగ్రహం ఎంత ఉంది మన మీద అనేది. ఇంకా అలా అయితే నేనైతే చాలామందిని అయితే చూసిన అనమాట. నేను చూసింది అయితే చెప్తున్నా అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా అడవులైతే వస్తుంటే ఫారెస్ట్ ఉంది కదండి, ఇంకా అదైతే షూట్ చేసిన అనమాట. ఎందుకో నాకైతే ఫారెస్ట్ అయితే షూట్ చేయాలనిపించింది. కాకపోతే ఒక్కటి కూడా ఏం కనిపించలేదు. మంకీలు అయితే ఉన్నాయి దూరంగా, కానీ వీడియోలో అయితే క్యాప్చర్ కాలేదన్నమాట. ఇంకా వేరే అయితే ఏం కనిపించలేదు. మామూలుగా బోర్డ్స్ అవి వస్తుంటాయి కదా, అవైతే క్లియర్గా ఒక్కొక్క చోట తప్పిపోయినా ఇంకా మ్యాక్సిమం అయితే అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చా అనమాట కింది వరకు. ఇది కిందికి వచ్చేటప్పుడు అయితే ఫారెస్ట్ అయితే షూట్ చేసిన అనమాట. ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి మొబైల్ కూడా ఇట్లా కొంచెం షేక్ లాగా అయింది, అయినా పర్లేదు ఇంకా మెమరీకి ఉంటుంది అన్నట్టు నేనైతే షూట్ చేసుకున్నాను అనమాట. పైన అయితే కొండ మీద కూడా కొన్ని అయితే తీసిన, ఫోన్ అవైలబుల్గా లేకపోవడం వల్ల కొన్ని అయితే తీయలేకపోయినా. ఫోన్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. కోనేరు, ఇంకా ముందు అయితే గోపురం ఉంటుంది కదా అదొకటి, ఇంకా బేడి ఆంజనేయ స్వామిది, ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకొని ఇంకా నేనైతే కిందికి వచ్చేటప్పుడు అయితే ఫారెస్ట్ అయినా షూట్ చేసుకుందాం అన్నట్టు నేనైతే షూట్ చేసిన అనమాట. చాలా అందంగా ఉన్నాయి శేషాచలం కొండలు. ఇంకా ఇప్పుడైతే ఎండాకాలం అంతా అయిపోయి వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకా అందంగా అయితే కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఈ మంత్ నుంచి అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా బోర్డ్స్ కూడా సింహము, టైగరు, చిరుత, ఇంకా ఏమంటారు ప్యారెట్స్, ఇంకా అన్నీ చాలా అయితే ఉన్నాయన్నమాట. డీర్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అవైతే నాకైతే షూట్ చేయాలనిపించి ఇంకా నేనైతే నాకు కంఫర్ట్గా ఎట్లుంటే అట్లయితే తీసాను అనమాట. ఇంకా కింది వరకైతే తీసాను. ఇక్కడైతే ఇంకా కింద ఎండింగ్కి అయితే వచ్చేసిన తర్వాత నంది, శివుడిది ఒకటి స్టాచ్యూ లాంటిది అయితే ఉందన్నమాట. ఇంకా అది కూడా షూట్ చేయాలనిపించి ఇంకా కిందికి వచ్చిన తర్వాత అయితే చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో కొండపైకి వెళ్ళేటప్పుడు అయితే ఫస్ట్లో అయితే ఇట్లా